హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్, ఈ రెండు ఎపిసోడ్లు కలిపి చిన్నగా మనం మాట్లాడేసుకుందాం. సో ఏంటంటే ఎపిసోడ్లో ఏం జరిగింది అని కాకుండా సింపుల్గా మాట్లాడుకుందాం. ముందుగా శనివారం ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే రాము రాథోడ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని ఇల్లు గుర్తొస్తుంది అని చెప్పి, ఆ బాధతో ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారని చెప్పి తను సరిగా గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటే ఆ విధంగా ఇక మనోడైతే ఎలిమినేట్ కావడం జరిగింది. కానీ రాము ఎలిమినేట్ కావడం చాలామందికి నచ్చలేదు. ఓకే, ఇంట్లో మిగతా షోల్లో ఎక్కడ మనోడు, ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో చూపించారు కదా, ఎక్కడ గొడవైనా వెళ్ళి అక్కడ నించోవడం, అదంతా వీడియో చూపించిన తర్వాత కూడా మళ్ళీ రీతోకి కళ్యాణ్కి గొడవ అవుతుంటే మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చొని అటు ఇటు చూడడం, చిన్న ఫన్ అయితే జనరేట్ చేశాడు. బట్ ఏంటంటే ఉన్నంతవరకు గేమ్ బాగానే ఆడాడు. బట్ ఏంటంటే హోమ్ సిక్ అని చెప్పి, ఇల్లు గుర్తుకొస్తుంది అని చెప్పి ఒక పాట పాడి ఫైనల్గా నాగార్జున గారిని ఒప్పించి మనోడు అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇలా సెల్ఫ్ ఎఫెక్టెడ్ అయిన వాళ్ళు నలుగురు. సీజన్ వన్లో సంపూర్ణేష్ బాబు ఎలిమినేట్ కావడం జరిగింది. సీజన్ 4లో గంగవ్వ, అలాగే సీజన్ 8లో అనుకుంటాం మణికంఠ, అండ్ ఇప్పుడు ఈ సీజన్లో మనకు రాము రాథోడ్. సో ఇలా అందరూ నలుగురు అయితే ఇప్పటివరకు మన తెలుగు సీజన్స్లో సెల్ఫ్ ఎవిక్టెడ్ అయితే కావడం జరిగింది. కానీ రాము రాథోడ్ ఉంటే బాగుండేది, ఇంకొద్ది వారాలు ఉంటే బాగుండేది. సో టాప్ 5లో టాప్ 6లో ఉంటాడా లేదా పక్కన పెడితే అక్కడ వరకు ఉంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. ఇక శనివారం ఎపిసోడ్లో అయితే మనోడు పోవడం జరిగింది. సో పోవడం వల్ల డబుల్ ఎలిమినేషన్. ఒకవేళ మనోడు పోకుండా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు బయటకు వెళ్ళిపోయేవారు, సాయి ఇంకా భరణి. మనోడు పోవడం వల్ల అక్కడ ఒక ఎలిమినేషన్ మాత్రమే జరిగింది, సాయి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ మనోడు ఉంటే ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు, భరణి ఇంకా సాయి వెళ్ళాడు. కాకపోతే మనోడు పోవడం వల్ల భరణికి ఈసారి అయితే కలిసి వచ్చింది. మరి భరణి దాన్ని కాపాడుకుంటాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేషన్లో కూడా భరణి ఉన్నాడు ఆల్రెడీ. మరి ఉంటాడా భరణి, వెళ్ళిపోతాడా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి నిన్నటి ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో మెయిన్గా నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలంటే, నిన్న నాగార్జున గారు ఏదైతే డ్రెస్ వేసుకోవడం జరిగిందో, షర్ట్ వేసుకోవడం జరిగిందో, షర్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇది నాగార్జున గారికి మన ఛానల్ తరపు నుంచి కాంప్లిమెంట్ అనమాట. నిన్న నాగార్జున గారు వేసుకున్న షర్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే నిన్న నాగార్జున గారి యాంకరింగ్ కూడా కొద్దిగా బాగానే ఉంది. ఎందుకంటే నిన్న ఒకరికి లేపి ఒకరికి తగ్గించాలని చెప్పలేదు, అందరికీ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి ఎగ్జాక్ట్లీగా చెప్పడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ సుమన్ శెట్టికి సంబంధించి ఏదైతే వీడియో చూపించడం జరిగిందో, సో రాము రాథోడ్కి ఆ వీడియో ఎలా హైలైట్గా నిలవడం జరిగిందో, ఈ వీడియోలో కూడా సుమన్ శెట్టి చాలా అద్భుతంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నట్టు ఆ వీడియో అయితే చూపించడం జరిగింది. ఆ వీడియో తర్వాత సుమన్ శెట్టినే తీసుకొచ్చి ఒక గేమ్ అయితే పెట్టాడు. ఏంటంటే మీ ఉద్దేశం ప్రకారం టాప్ 5లో ఎవరుంటారు, డిటెక్ట్ మీ ఉద్దేశం ప్రకారం ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు, ఎగ్జిట్గా ఎవరున్నారు అని చెప్పి ఫస్ట్ మొదలుపెట్టింది సుమన్ శెట్టితోని. సో నిన్న ఇద్దరి మీద మాత్రమే బాగా నచ్చింది, వీళ్ళిద్దరు మాత్రమే. కాకపోతే మరి కళ్యాణ్ ఎందుకు ఉన్నాడంటే, కళ్యాణ్ ఏదైతే లాస్ట్ వీక్ గేమ్ ఆడడం జరిగిందో నిజంగా చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. మనోడు మాట ఇస్తే ఆ మాటకు స్టాండ్ అయి నిలబడుతున్నాడు. బట్ ఏంటంటే ఇంత చేస్తూ, అన్ని మాట్లాడుతూ, అన్ని గేమ్స్ ఆడుతూ, మాట ఇస్తే దానికి నిలబడుతూ, దాన్ని నిజం చేస్తూ, మనోడు ఏంటంటే తన గేమ్ తనకు ఆడకుండా పూర్తిగా తనుజ కోసమే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. హౌస్లో తన స్టాండ్ తను తీసుకోవట్లేదు, తన గేమ్ తను ఆడాలి కదా, తన గేమ్ తను ఆడట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే టాప్ 5లో ఎవరైతే ఉంటారో, టాప్ 5లో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. సో ఏంటంటే మనోడు కొంచెం తన గేమ్ తను ఆడుకుంటే బాగుంటుంది కదా. ఒక సోల్జర్ బాయ్, చాలా మందికి బిగ్ బాస్ కప్ గెలిస్తే ఒక బార్డర్లో ఉన్న ఒక అబ్బాయి, ఒక సోల్జర్, మన కోసం కాపాలా కాసే ఒక అబ్బాయి ఇక్కడ వచ్చి కప్పు గెలిచాడంటే చాలా మందికి ఇన్స్పైర్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనోడు ఎంతసేపు పక్కన వాళ్ళని గెలిపించడానికే ఉంటుంది. నేను జరిగిన ఓవరాల్ ఎపిసోడ్లో 5 తనుజ పేరు చెప్పడం జరిగింది. ఎవరైతే ట్రోఫీకి దగ్గరగా ఉన్నారంటే 5 తనుజ పేరు చెప్పడం జరిగింది, ఇంకా 5 ఇమాన్యుయల్ పేరు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు పేరు మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడ ఇమాన్యుయల్ పేరు కానీ, ఒక్కరు మాత్రమే కళ్యాణ్ పేరు చెప్పడం జరిగింది, అది మన ఇమాన్యుయల్. సో మిగతా ఎవరు కూడా అందరూ వీళ్ళిద్దరికి వేయడం జరిగింది. కానీ ఎవరు కూడా ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు అని నాగార్జున గారు అంత క్లారిటీ అడిగితే, వీళ్ళ ఎంత బుర్ర లేని కాంటెస్టెంట్లు ఉన్నారంటే ఈ సీజన్లో ఒక్కడు కూడా కనీసం తన పేరు తను చెప్పుకోలేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ పోయినప్పుడు, ఆట మీద ఇమాన్యుయల్కి నమ్మకం ఉన్నప్పుడు, సో ట్రోఫీకి దగ్గరగా నేనే ఉన్నానని చెప్పి మనోడు ఫోటో మనం పెట్టుకోవాలి కదా. సో మనోడు పెట్టుకోలేదు. సరే తనుజ, తనకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, మరి తన ఫోటో తను పెట్టుకోవాలి కదా, పెట్టుకోలేదు. ఇక్కడ కళ్యాణ్ అన్న కనీసం తన ఫోటో తను పెట్టుకోవాలి కదా, సో తను కూడా పెట్టలేదు. అంటే నిజంగా చెప్తున్నా, ఈసారి కంటెస్టెంట్ ఏంటంటే వాళ్ళు కప్పు కొడతారా లేదా అని పక్కన పెడితే పక్క వాళ్ళని కొట్టించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో అది నిజంగా ఇలాంటి సీజన్ నిజంగా లేదు, ఎప్పుడు లేదు. ఈసారి సీజన్ అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇదే సీన్ సేమ్ రిపీట్ అయితే, ఎప్పుడు సీజన్ 4లో అభిజిత్కి ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది. నైట్ టైంలో బిగ్ బాస్ బయటికి పిలిచి ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపించాలి ఈరోజు అని అన్నప్పుడు, అందరూ హౌస్మేట్స్కి పేరు అడిగితే అందరూ అఖిల్ పేరు చెప్పడం జరిగింది. అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ అని చెప్పి నైట్ టైంలో. కానీ అభిజిత్ ఒక్కడే ధైర్యంగా ముందుకొచ్చి ఈ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేనే అనుకుంటున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. అలా ఈ సీజన్లో ఒక్కడు కూడా చెప్తలేదు కప్పు ఎవడు కొడతాడరా అంటే, నేను కొడతా అని చెప్పి ధైర్యంగా ఎవరు చెప్పట్లేదు.
నేను కొట్టాలి అని అనుకుంటున్నాను కానీ నేను కొట్టాలని ఎవరు చెప్పట్లేదు. నిన్న ఎపిసోడ్లో చెప్పేది ఉంటే నిజంగా ఎవడైనా కనీసం చెప్పి ఉంటే ఒక్కడైనా సరే తన ఫోటో తను పెట్టుకొని ఈ సీజన్లో ట్రోఫీకి దగ్గరగా నేనే ఉన్నాను, నేనే కప్పు కొడతాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా కొడితే అది ఎపిసోడ్కి హైలైట్ అయ్యేది. కానీ ఎవరు కూడా ఎంతసేపు మనోడు వస్తాడు కళ్యాణ్ పేరు చెప్తాడు, తిని వస్తుంది ఇమాన్యుల్ పేరు చెప్తుంది, కళ్యాణ్ వస్తాడు తనుజ పేరు చెప్తాడు, ఇలా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవడానికే కానీ ఒక్కడైనా సరే తన ఫోటో నేను అనుకున్నా ఎపిసోడ్ చూసేంతసేపు అనుకున్నా ఒక్కడన్నా తన పేరు తను చెప్పుకుంటాడా అని చెప్పి. సో ఎక్కువ మనకు ఉన్నది వీళ్ళు ముగ్గురు ఇంకా సుమన్ శెట్టి. సో వాళ్ళ దాంట్లో ఎవరన్నా కనీసం ఒక్కడన్నా వాళ్ళ పేరు చెప్పుకుంటారా అంటే ఒక్కరు కూడా చెప్పలేదు. సో అలా నడుస్తుంది అనమాట ఈ సీజనే. ఎలా నడుస్తుందంటే చాలా తలకిందులుగా నడుస్తుంది. సో ఎవరు కూడా వాళ్ళు గెలవాలని పక్కన పడేసి ఎప్పుడు వేరే వాళ్ళని గెలిపించాలని చెప్పి బేసిక్గా యాక్టింగ్ చేసినా ఏం చేసినా ఒక 2-3 వారాలు దొరికిపోతారు. కానీ ఈ సీజన్లో ఎంత స్మార్ట్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ 8 వారాలు 9 వారాలు కంప్లీట్ కానికి వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరు దొరకట్లేదు, అసలు అంత స్మార్ట్గా ఆడుతున్నారు ఈసారి ప్లేయర్స్. మిగతా సీజన్లో చూసి వచ్చారు కదా, బాగా ఎక్స్పీరియన్స్ దొరికింది, బంధాలు పెట్టుకుంటే లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ ఇట్లా కప్పు కొడితే అసలు కప్పు కొట్టినా లేకపోయినా వేస్టే అనిపిస్తుంది. అసలు ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లో అంటే నాకు తెలిసి అదేది మన బిగ్ బాస్ సీజన్ 4 గంగవ్వ, అభిజిత్, అఖిల్ ఏదైతే సీజన్ ఉందో ఆ సీజనే ఎక్సలెంట్ సీజన్. మళ్ళీ సీజన్ 1 సీజన్ 2 అవే ఎక్సలెంట్ సీజన్స్. ఈసారి సీజన్ చాలా అంటే చాలా ఏదో ఉందా అని నడుస్తుంది. కానీ అసలు కప్పు కొట్టడానికే ఉన్నరే ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా ఒకరి కోసం ఒకరికి త్యాగం చేసుకుంటూ కూర్చుంటే ఇంకా వీళ్ళు దేనికో అర్థం కావట్లేదు. అలాగే ఈసారి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 12 మంది 11 మంది ఉన్నారు. వారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈసారి టాప్ 6 ఉండే అవకాశం ఉంది, టాప్ 5 కాదు టాప్ 6 ఉండే అవకాశం ఉంది. ఆ టాప్ 6లో వీళ్ళు ముగ్గురు ఎలాగా ఉంటారు, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఎలా ఉంటారు, వీళ్ళతో పాటు సుమన్ శెట్టి. సో 4 అవుతారు. అయితే ఇంకిద్దరు నాకు తెలిసి డిమాన్ పవన్, రీతు చౌదరి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టాప్ 6లో వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి ఎవరు ఉంటారో ఎవరు పోతారో టాప్ 6 వరకు. మరి కప్పు అయితే ఎలాగో ఫిక్స్ అయిపోయింది, కప్పు తినదే తనుజదే. ఎందుకంటే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 మలయాళం మన మోహన్ లాల్ గారు చేస్తున్నారు కదా, ఆ సీజన్ 7లో ఈరోజు ఒక అమ్మాయి బిగ్ బాస్ కప్పును కొట్టింది, అన్మోల్ అనుకుంటా తన పేరు. సో బిగ్ బాస్ సీజన్ 7 మలయాళంకి సంబంధించి అమ్మాయి కప్పు కొట్టింది. మరి ఈసారి తెలుగు సీజన్ 9 కూడా అమ్మాయి కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ 2-3 వారాల్లో ఏమైనా గేమ్ చేంజ్ అవుతుందా అంటే ఆల్మోస్ట్ 9 వారాలు కానీ వస్తుంది, ఇప్పుడే గేమ్ చేంజ్ కాలేదు. ఇంకా ఈ 2-3 వారాల్లో ఇంకా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఏముంది అని అనిపిస్తుంది. ఎంతసేపు బంధాలు బాంధవ్యాలు అని చెప్పి ఆ కప్పును కూడా ఫైనల్గా దానం చేసేలా ఉన్నారు. కాబట్టి సో ఫైనల్గా అనమాట టాప్ 6లో నాకు తెలిసి వీళ్ళ ముగ్గురుతో పాటు సుమన్ శెట్టి, డిమన్ పవన్, రీతు ఉండే అవకాశం ఉంది. మరి మీరెవరు అనుకుంటున్నారు మరి ఈసారి కప్పు కొట్టేది? ఎందుకంటే నిన్న ఎక్కువ ఓట్స్ వచ్చాయి వీళ్ళిద్దరికే. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ అసలు ఓటింగ్లోకి రావట్లేదు. నేను నాగార్జున గారు కూడా అదే చెప్పాడు, ఎలిమినేషన్లో మనకు నామినేషన్లోకి రావట్లేదు. కాబట్టి ఇమాన్యుయల్ ఓటు బ్యాంక్ ఎలా ఉందని మనకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరికి మధ్యనే కొంచెం 10% డిఫరెన్స్ ఉంది ఓటింగ్లో, ఇక్కడ తనుజకి కళ్యాణ్కి. సో అంత ఫాస్ట్గా రికవరీ అయ్యే అవకాశం లేదు. అది ఏదైనా ఒక ఎపిసోడ్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ కళ్యాణ్కి వస్తేనే కళ్యాణ్ టాప్లోకి రాగలడు, లేదంటే కప్పు తనుజదే. మరి ఇమాన్యుయల్ ఓటింగ్ ఎలా ఉంది అనేది తెలవాలంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ నామినేషన్లోకి రావాలి. నామినేషన్లోకి వస్తేనే ఇమాన్యుయల్కి సంబంధించి మనకు ఓటింగ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. కానీ ఇమాన్యుయల్ ఆడే విధానాన్ని బట్టి నామినేషన్ పాయింట్స్ ఎక్కువగా ఎవరు పెట్టకపోయే అవకాశం ఉంది. అలాగే ఈ వారం క్యాప్టెన్సీలో ఉన్నాడు కాబట్టి ఈ వారం కూడా మనోడు రాడు. మరి నెక్స్ట్ వీక్లో అయినా నామినేషన్లోకి వస్తాడా రాడా? నామినేషన్లోకి వస్తే మరి మనోడి ఓటింగ్ పవర్ ఏంటి అనేది మనకు నెక్స్ట్ వీక్ అయితే అర్థమవుతుంది. సో ఫైనల్గా ఏదన్నమాట ఈ 2 రోజుల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ 2 రోజుల ఎపిసోడ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్గానే అనిపించడం జరిగింది. మరి మీ ఉద్దేశం ప్రకారం వీళ్ళిద్దరికి 5 ఓట్స్ రావడం జరిగింది హౌస్ మేట్స్ ప్రకారం. మరి ఆడియన్స్ ప్రకారం వీళ్ళిద్దరిలో ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు, మరి తనుజానా లేకపోతే ఇమాన్యుయల్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇద్దరమాట ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.